వేములవాడ చాళుక్యాస్. సో ఈ వేములవాడ చాళుక్యాస్కి సంబంధించిన చరిత్ర మనకి స్ప్లిట్స్ ఉండేది. అంటే ఎట్లా అంటే ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. సో వెంకటరమణయ్య అనేట ఆయన ఏం చేసిందంటే, సో మనం ఇప్పుడు ఈ ఈయన అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మంచిర్యాల హిస్టరీ రాస్తున్నాం అనుకున్నాం. సో ఎక్కడో మనకి హైదరాబాద్ హిస్టరీలో సో క్రాంతి అనే వ్యక్తి హైదరాబాద్కి వచ్చిండని ఉంది మంచిర్యాలకు సంబంధించిన. సో మంచిర్యాల మనం ఇంక్లూడ్ చేస్తాం. సో అట్లా వెంకటరమణయ్య అనేటైనా మొత్తం వేములవాడ చాళుక్యాస్ చరిత్ర అని పేర్స్లో రాసిండు. అంటే ఎవరైతే వాళ్ళకి సంబంధించిన పేరు ఉంటాడో ఆయనకు పేరుకి సంబంధించి రాసిండు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఈయన వంశస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్ల. సో ఈయన గురించి ఇట్లా తెలిసింది, దంతిదుర్గ ఏమైతే చేసిండో దానివల్ల వినయాదిత్య గురించి తెలిసింది. సో ఈ వేములవాడని స్టార్ట్ చేసిన ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్ల. సో వినయాదిత్య యుద్ధమల్ల అన్నట్టయినా స్టార్ట్ చేసిండు వేములవాడ చాళుక్యాస్ని. హీ వాస్ ద వంశస్థాపకుడు అయిన. ఓకే, సో దంతిదుర్గ ఆయన ఏం చెప్పిండంటే ఈ రాష్ట్రకూతాస్కి, సో వెరీ ఇంపార్టెంట్, రాష్ట్రకూతాస్కి మన వేములవాడ లింక్. సో ఆ రాష్ట్రకూత దంతిదుర్గ ఎవరైతే ఉంటారో ఈయనకి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో ఈయనకు సంబంధించిన దాని గురించి ఈ వినయాదిత్య గురించి తీసుకొచ్చిండ్రు. సో ఈయన వినయాదిత్య సేనాధిపతిగా దంతిదుర్గకి మెనీ ఫుల్ ఫోర్ట్స్ గెలిచిండంట ఆయన. అట్లనే ఎప్పుడైతే ఈయన మన వినయ్ చిత్రకూట ఫోర్ట్ గెలుస్తాడో దుర్గా గేవ్ ఇట్ టు హిమ్ అండ్ సపాద లక్ష పాట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ సపాద లక్ష? సో చిత్రకూట అంటే కరీంనగర్ ఫోర్ట్ అని కొందరి, సో కరీంనగర్ అని. అండ్ వాట్ ఈస్ సపాద లక్ష అంటే అప్పుడు కరీంనగర్ని అండ్ బోధన్ని ఈ రెండింటిని కలిపి సపాద లక్ష అనేటోళ్ళు. డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇది. సపాద లక్ష అంటే ఏ ప్రాంతం? కరీంనగర్, బోధన, కరీంనగర్, ఇట్లా వేరే వేరే ఆప్షన్స్ ఇస్తారు. అండ్ అస్మంత సబ్బినాడు అని ఉంటుంది ఇంకో ప్రాంతం. సో సపాద లక్ష అనే ఒక ప్రాంతం, అస్మంత సబ్బినాడు అని ఇంకొక ప్రాంతం. సో అస్మంత సబ్బినాడు అంటే ఏంటది? కరీంనగర్ ప్లస్ నిజామాబాద్ ఈ రెండు కలిపి అస్మంత సబ్బినాడు అనేటోళ్ళు. అండ్ కరీంనగర్ని బోధన్ని కలిపి సపాద లక్ష అనేటోళ్ళు. సో ఈయనకి ఇప్పుడు బోధనను కరీంనగర్ వచ్చింది. ఈ కరీంనగర్ మనకు వేములవాడ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు, కరీంనగర్లో ఉంటుంది. బోధన అనే ప్రాంతం కూడా ఈయనకు వచ్చింది. ఓకే, సో ఈయన గురించి పంప వెరీ ఫేమస్ కవి. పంప ఏం రాసిండంటే ఈయన గురించి దేశ గజాలన్నీ వినయుడి విధేయతకే అని రాసిండు. అదేంటిది? దేశ గజాలంటే మన ఇండియాలో ఉన్న ఎలిఫెంట్స్ అన్నీ. సో అన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయంటన్నమాట ఈయన దగ్గర. ఎవరు రాసిండు? పంప రాసిండు. అండ్ పంప బుక్ ఏంటి? విక్రమార్జున విజయం. సో ఇట్లాంటి ఓల్డ్ యాన్షియంట్ బుక్స్ ఈ మధ్య చాలా అడుగుతున్నారు. సో ప్రతి బుక్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకే, ఈ పంప గురించి ఇప్పుడు ఎట్లా ఫర్దర్ వస్తుంది ఆయన గురించి. విక్రమార్జున బుక్ ఈజీ గుర్తుంటుంది, అది పెద్ద విషయం కాదు. సో దేశ గజాలన్నీ వినయుడి విధేయతకి అని రాసిండు. నెక్స్ట్, సో అయిపోయింది. ఇప్పుడు వినయ్ అయిపోయిండు. వినయ్ వై అంటే యుద్ధమల్ల ఆయన అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చిన కింగ్ అరికేసరి 1. సో ఈయన గురించి ఎట్లా తెలిసిందంటే ఈయన ఒక గురువు ఉంటాడు ముగ్ధశివ అని వేములవాడలో. సో ఆయన గురించి ఈయనకు సంబంధించిన చరిత్రలో ఈయన గురించి తెలిసింది మనకి అరికేసరి గురించి. సో అరికేసరి 1 అనేట ఆయన మొదటి అరికేసరి శిష్యరికం ఎక్కడ వేసిందంట? వేములవాడలో ఫేమస్ ముగ్ధశివ అనే దగ్గర చేసిండంట. ఈయన అందరినీ ముగ్ధింప చేస్తాడు ముగ్ధశివ, అందుకని ముగ్ధశివ అని పేరు. సో ఈయన ఏం చేసిండు? హీ ట్రాన్స్ఫర్డ్ క్యాపిటల్ ఫ్రమ్ బోధన్. సో ఇంతకుముందు ఎక్కడ ఉంటే బోధన్లో ఉండే క్యాపిటల్ని వేములవాడకి షిఫ్ట్ చేసిండ్రు. ఎందుకు? మన గురువుగారి దగ్గర ఉండొచ్చు. ఓకే, అరికేసరి గేవ్ బెల్మొగ్గ ఫర్ స్కూల్. సో గురువు గారి కోసం ఏం చేసిండు? ముగ్ధశివ కోసం బెల్మొగ్గ అనే ప్రాంతం ఇచ్చిండ్రు. ఆ ప్రాంతం ఎందుకు ఇచ్చిండ్రు? ఆ ప్రాంతంలో బెల్ మోగాలని ఇచ్చిండ్రు, అంటే స్కూల్ రావాలని ఇచ్చిండ్రు. అండ్ హీ హిమ్సెల్ఫ్ సింగిల్ హ్యాండెడ్లీ విత్ కొయ్య తీసుకొని తవ్వుకుంటూ, ఒక పార తీసుకొని ఏరుకుంటూ ఒక స్కూల్ కట్టిండు. ఆ స్కూల్ పేరే బెల్మోగ.
బెల్ మోగిందహో. అండ్ ఈ స్కూల్ కట్టిన తర్వాత ఒక కొల్లిపార ఇన్స్క్రిప్షన్ కూడా ఇచ్చిండు ఆయన. సో అరికేసరి 1 శిష్యుడు ఎవరి గురువు, ఎవరి శిష్యుడు? ముగ్ధశివ శిష్యుడు. ముగ్ధశివ ఎక్కడ ఉండేటోడు? వేములవాడలో ఉండేటోడు. సో వేములవాడలో ముగ్ధశివ ఉండేటోడు కాబట్టి ఈయన ఏదైతే క్యాపిటల్ ఉంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసిండు వేములవాడ, మన బోధన్ నుంచి వేములవాడకి. ఓకే. అరికేసరి 1 అన్నట్టయినా బెల్మోగ్ అనే ప్రాంతానికి స్కూల్ కోసం ఇచ్చిండు. అట్లనే ఇచ్చి ఆ ప్రాంతంలో బెల్ మోగిచ్చిండు. అండ్ సింగిల్ హ్యాండెడ్లీ ఒక కొయ్యతోని, ఒక పారతోని స్కూల్ కట్టించిండు. ఆ కట్టించిన సందర్భంగా ఒక ఇన్స్క్రిప్షన్ కూడా జారీ చేసిండు, కొల్లిపార ఇన్స్క్రిప్షన్. ఓకే. అండ్ కొల్లిపార ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే వినయ్ గురించి చెప్తుంది. ఈ వీళ్ళ తాత ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాత గురించి కూడా, వీళ్ళ డాడీ గురించి కూడా చెప్తుంది. వినయ్ అన్నట్టయినా టర్క్స్ని గెలిచిండు, గ్రీక్స్ని గెలిచిండు, మగధాస్ని గెలిచిండు, కళింగాస్ని గెలిచిండు. వాళ్ళందరూ ఈయన పాదపూజ చేసిండ్రు అని అరికేసరి 1 డప్పు కొడతాడు వాళ్ళ ముందు ఆయన గురించి, వినయ్ గురించి కొల్లిపార ఇన్స్క్రిప్షన్లో. ఓకే. నెక్స్ట్ బద్దెగా 1 ఈ చాళుక్య భీమ అంటే వీళ్ళు శత్రువులు ఇద్దరు. బద్దెగా 1 చాళుక్య భీమ. సో ఈ చాళుక్య భీమ హిస్టరీ నుంచి మనకు బద్దెగా 1 ఎవరో తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే ఒకసారి చాళుక్య భీమ 1 ఛాలెంజ్ చేస్తాడు బద్దెగాని. ఛాలెంజ్ చేస్తే అప్పుడు బద్దెగా అంటాడు, ఒక ఫేమస్ డైలాగ్ కొడతాడు బద్దెగా, రే చాళుక్య భీమ, నేను నీ కొల్లేరు చెరువులో ముసలిలాగా కొట్టిపాడేస్తా నా కొడక్క అంటాడు. అంటే కొల్లేరు అనే చెరువులో ఈయనని ముసలి అంటే మన క్రొకొడైల్ లాగా కట్టి పడేస్తా అంటాడు మన జోలికి వస్తే. సో ఇద్దరికి ఫైట్ అవుతుంది, బద్దెగాను చాళుక్య భీమ. బద్దెగా డిట్సో నిజంగానే నేను ముసలిలాగా కట్టి పడేస్తాడు, కావాలంటే స్టీల్ బుక్లో చూసుకో. సో అండ్ బిల్ట్ బద్దగేశ్వర టెంపుల్. సో బద్దెగా 1 అన్నట్టయినా చాళుక్య భీమ ఇద్దరు ఫైట్ అయితే చాళుక్య భీమ వార్నింగ్ ఇస్తాడు, కొల్లేరు చెరువులో ముసలిలాగా కట్టి పడేస్తాను చెప్పినట్టే కొల్లేరు చెరువులో ముసలిలాగా కట్టి పడేస్తాడు నాకు కొడుకుని. బద్దెగా డిట్సో అండ్ బిల్ట్ బద్దగేశ్వర టెంపుల్ అనేది కడతాడు. కానీ ఇప్పుడు అందరూ ఆయనని రోజు వచ్చుతూ పోతూ చాళుక్య భీమాని ఆ ముసలిలాగా చూసి బాగా సింపతి వస్తుంది. ఆయన ఏం లేదు, జస్ట్ ఇట్లా కట్టేస్తాడు, ఇట్లా వాటర్లో ముసలిలాగా కట్టేస్తాడు. సో అందరూ బద్దగేశ్వర టెంపుల్ ఏమని పిలిచిండ్రు, భీమేశ్వర టెంపుల్ అని పిలవడం స్టార్ట్ చేసిండ్రు విత్ సింపతి. ఓకే. అండ్ బద్దగా ఎన్ని గెలిచిండంట అంటే ఈవెన్ ఈస్టర్న్ చాళుక్యాస్ని, తూర్పు చాళుక్యాస్లో విజయాదిత్యని ఓడిపించిండు. అంటే మొత్తం టోటల్ 42 మందిని ఓడించి సోలద గండడు అంటే 42 మెంబర్స్ని చంపిన మొనగాడని. ఎవరు? బద్దెగా. సో బద్దెగా సోలద గండడు అని కూడా అంటారు. అండ్ బట్ ఫైనలీ లాస్ట్ టు ముదిగొండ చాళుక్యస్. సో ముదిగొండ చాళుక్యస్లో కుసుమ అనే ఒక ఆమె ఉంటాడు. సో ఆమెకి ఓడిపోయాడు బాయ్. నెక్స్ట్ సో ఒక కల్చర్ వేములవాడలో ఒక కల్చర్ ఏది ఉండదు అంటే బాయ్ లవ్ చేసుకునే కల్చర్ బాగుండదు వేములవాడ. సో దాంట్లో భాగంగా నరసింహ 2 అనేటైన ఇంద్రా 3ని లవ్ చేస్తారు. ఓకే. ఇంద్రా 3 వేరే కింగ్. సో ఈ ఇంద్రా 3ని ఒకసారి నార్త్ ఇండియన్స్ ఇన్సల్ట్ చేస్తారు కాలా అని. సో మనకు చదివేది ఇప్పుడు నరసింహ 2 గురించి, వీళ్ళు వేములవాడ చాళుక్యస్. సో ఈయన పేరు పైన ఎవరికి? ఇంద్రా 3తోని. సో ఈ ఇంద్రా 3ని ఎవరు ఒకసారి ఇన్సల్ట్ చేస్తారంటే నార్త్ ఇండియన్స్ ఇన్సల్ట్ చేస్తారు. ఏమని? కాలా అని ఇన్సల్ట్ చేస్తారు. ఇప్పుడు నరసింహ 2 ఊకుంటాడా? నరసింహ, నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, క్రష్ చేస్తారు నార్త్ ఇండియన్స్ మొత్తం. లోట, సప్తమాలవ ఈ 2 ప్రాంతాలు నార్త్ ఇండియాలో వీళ్ళు ఎవరంటే గుర్జర ప్రతిహార్స్. సో గుర్జర ప్రతిహార్స్ ట్రైపార్టీ 3 ఉంటాయి పార్టీస్, పాలాస్, ప్రతిహార్స్. వీళ్ళు ముగ్గురు ఒక దానికోసం పోటీ పడతారు. అది తర్వాత తెలుస్తుంది మనకి దేనికోసం పోటీ పడతారు. సో లోట, సప్తమాలవ అండ్ ఈ గుర్జర ప్రతిహార్స్ వాళ్ళని కూడా ఓడిపించి అక్కడ ఒక ఇన్స్టాల్ చేస్తారు, ఒకటి కాలప్రియం పిల్లర్ ఇన్స్టాల్ చేస్తాడు ఆడ ఎట్ కన్యాకుబ్జం అనే ప్లేస్లో
కాలప్రియం. కాలప్రియం అంటే మనం దీన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో ఇంద్రాద్రి, ఇంద్రాద్రి అంటే ఎవరో కర్రెగా ఉంటాడు అన్నమాట. సో కాల అంటే బ్లాక్, ప్రియం అంటే ఇష్టం, నాకు కర్రోడే ఇష్టం అని అంటున్నాడు ఇండైరెక్ట్గా. ఓకే. సో ఈయనకి కర్రోడని తిట్టింది ఎవరు? నార్త్ ఇండియన్స్. ఎవరు నార్త్ ఇండియన్స్? గుర్జర ప్రతిహారకు సంబంధించిన మహిపాలు, లోట, సప్తమాలవ ప్రాంతం వాళ్ళు. సో ఈయన పోయి ఏం చేసిండు? వాళ్ళ మీద వార్ చేసిండు. వార్ చేసుకున్నాడు. కాలప్రియం అనే ఒక పిల్లర్ని అక్కడ ఇన్స్టాల్ చేస్తాడు కన్యాకుబ్జం దగ్గర. అండ్ ఇంద్ర కూడా ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కదా. ఈ ఇంద్ర ఏం రిటర్న్ చేస్తాడంటే జైనకి సంబంధించిన చౌముఖాలు కడతాడు ఎటు వేములవాడ ఫర్ నరసింహ టూ. సో ఈయనకు ఆయన కొట్టు కట్టుకుంటాడు, ఆయనకి ఈయన కొట్టు కట్టుకున్నాడు. భలే ఉందిరా మీ పరిస్థితి. జైన చౌముఖాలు వేములవాడలో కడతాడు. సో కాలప్రియం టెంపుల్ ఆయన నార్త్ ఇండియాలో కన్యాకుబ్జంలో కడతాడు. ఇంద్రత్రి అన్నట్టు అయినా జైన చౌముఖాలు వేములవాడ కడతాడు. నెక్స్ట్ అరికేసరి టూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అరికేసరి టూ అనేటైనా ఒక కవిని గుర్తించిండు. లాస్ట్ టైం అడిగిండు అనుకుంటా, అడగకుంటే మాత్రం ఖచ్చితంగా సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. పంప ఎవరి ఆస్థాన కవి అని అడుగుతారు. సింపుల్, అంతకుమించిన ఈజీ క్వశ్చన్ ఉండదు. అంటే అంతకుమించిన టఫ్ క్వశ్చన్ ఉండదు. ఎట్లా అంటే మనకి ఇప్పుడు పంప ఇది చేసింది ఇది ఏం అడగడు. పంప ఎవరి ఆస్థాన కవి అరికేసరి టూ. ఎందుకంటే మనం ఒక టాపిక్ చదివేటప్పుడు మనకు ఓన్లీ ఇది ఇవి 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 కానీ మనం బ్రాడర్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఇది ఒక చిన్న సిలబస్లో ఒక చిన్న పాట మాత్రమే. సో ఆ చిన్న సిలబస్లో ఇంకా 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 గుచ్చు ఎప్పుడు అడుగుతారు కానీ వాటి ప్రపోర్షన్ తక్కువ ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ 90:10. సో మనం ఈజియెస్ట్ 90% చదువుకున్నా అయిపోతుంది. సో అరికేసరి టూ ఏం చేసిండంటే, సో ఫస్ట్ గోవింద 4. సో గోవింద 4ని అడిగిండు. సో గోవింద 4 అంటే వాళ్ళ సామంతులు. గోవింద 4ని అడిగిండు, నా దగ్గర ఒక టాలెంటెడ్ కవి ఉన్నాడు, పంప కవి అన్నట్టయినా ఇప్పుడే మంచి టాలెంటెడ్ ఉన్నాడు పిల్లోడు, నువ్వు కోటి పోయేట్టుగా పెట్టుకో అంటాడు. అంటే గోవింద 4 ఒప్పుకోడు. పక్క రాజ్యమైన ఒప్పుకోకుండా కొట్టి నా కొడుకుని ఇంకొకరిని కింగ్ లాగా పెడతాడు. బద్దెగానే కింగ్ లాగా పెడతాడు అక్కడ. బద్దెగా అంటే ఆయన అమోఘ వర్ష, అయిన పేరు యాక్చువల్ పేరు. ఎవరిని కింగ్ లాగా పెట్టండి అంత అవసరం లేదు మనకి. సో అమోఘ వర్ష 4ని కింగ్ లాగా పెడతాడు. ఈ పాయింట్ మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఏమైందంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరో ఏంది ఇచ్చేదని అరికేసరి 2ని ఎంప్లాయ్ చేసుకున్నాడు పంపకవి. అండ్ ఎంప్లాయ్ చేసుకొని ఇప్పుడు మన ధర్మపురి ఏదైతే ఉంటుందో ఆ ధర్మపురికి పంపకవిని ఇచ్చిండు. సో ఈ పంపకవి ఏం చిన్నోడు కాదు, మన ఈ ధర్మపురి అగ్రహారాన్ని గిఫ్ట్కి ఇచ్చిండు. గిఫ్ట్కి ఇచ్చి అరికేసరి ధర్మపురిని గిఫ్ట్కి ఇచ్చి కవితా గుణార్ణవుడు అనే ఒక బిరుదుని ఇచ్చిండు. సో పంపకవి అంటే ఎవరంటే టెల్. సో తెలియాలి మనకి. ఇప్పుడు కింది దాకా ఎందుకు వస్తున్నామంటే, కన్నడ త్రయంలో కన్నడ టాప్ 3 త్రయం అనుకుంటుంది. దాంట్లో పంపకవి ఒకరు, పొన్న ఒకరు, రన్న ఒకరు. అటువంటి పంపకవి ఆయన కన్నడ ఆదికవి. పంపకవి అంటే ఆయన ఆది పురాణం, పంప భారతం, కన్నడకు సంబంధించిన మహాభారతం ఇది కన్నడలో. సో అంత గొప్ప కవిని మన దగ్గరలో మన పక్కకే ఉన్న ధర్మపురిలో ఉండేటోడు. సో ఆ అగ్రహారాన్ని ఇచ్చిండు అరికేసరి 2 ఇచ్చి ఒక టైటిల్ కూడా ఇచ్చిండు, కవితా గుణార్ణవుడు అని. ఓకే. అండ్ పంపకవి రాసిన బుక్ విక్రమార్జున విజయం. అండ్ ఈ బుక్ ఈజ్ కన్నడ ట్రాన్స్లేషన్ ఆఫ్ మహాభారతం. అండ్ ఈ పంపకవి అరికేసరి 2కి ఎంత విలువ ఇచ్చిందంటే, ఈ విక్రమార్జున విజయం ఆర్ మహాభారతం, కన్నడ మహాభారతంలో అర్జునుడిని అరికేసరితో పోల్చిండు, అరికేసరి 2ని అర్జునుడితో పోల్చిండు. సో అట్లా. అండ్ అరికేసరి ఆ తర్వాత ఇప్పుడు అరికేసరి ఎవరైతే ఉంటారో ఈయనకు ఒక టెంపుల్ ఉండే, అరికేసరి జీనాలయం. సో దాన్ని వదిలిపెడతాడు అరికేసరి 2. సో దాన్ని వదిలిపెట్టి వెములవాడకు పోతాడు. ఈ వెములవాడల పెద్ద ఆర్య వాళ్ళ అన్న ఆదిత్యాలయం అనేది కడతాడు. వినయాదిత్య పేరు మీద ఆదిత్యాలయం అనేది కడతాడు. సో కడితే ఈయన బోధన వదిలిపెట్టి
ఇక ఆడిపోయి అక్కడ ఉంటాడు. అండ్ హీ డొనేటెడ్, అరికేసరి 2 డొనేటెడ్ 100 నివర్తనలు అంటే అప్పుడు మెజర్ చేసేది ల్యాండ్ మెజర్మెంట్ భూమి ఆన్ సంక్రాంతి. అండ్ ఇన్స్క్రైబ్డ్ వేములవాడ ఇన్స్క్రిప్షన్. సో అట్లనే సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ కూడా ఒకటి ఇచ్చిండు. ఓకే, సో అరికేసరి బోధనను వదిలిపెట్టి ఆయన ఉండే ప్రాంతం ఏదైతే అరికేసరి జీనాలయం ఆయన పేరు మీద టెంపుల్ అయితే ఉంటుందో అది వదిలిపెట్టి వాళ్ళ తాతల మీద ఆదిత్యాలయమైన టెంపుల్ అవుతుందో పెద్ద ఆర్య వెమ్లవాడలో ఉన్న టెంపుల్కి పోతాడు. అండ్ అక్కడనే ఒక ఇన్స్క్రిప్షన్ కూడా చేసి ఇస్తాడు, వేములవాడ ఇన్స్క్రిప్షన్ అని. ఇది ఒక పెద్ద పండుగలాగా చేస్తారు. సో ఇప్పటికి కూడా ఈ పండుగని జనవరిలో సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఈయన వచ్చిన రోజుని, ఈయన వచ్చి అప్పుడు సంక్రాంతి ఎప్పుడు జరుగుతుంది, జనవరిలో జరుగుతుంది కదా. సో 100 నివర్తన భూమి అక్కడ లోకల్స్కి ఇచ్చిండ్రంట. సో లోకల్గా ఇప్పుడు కూడా వాళ్ళ ముత్తాతలు గీతాతలు ఉంటారు కదా ఇంకా. సో వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది వేములవాడ ఇన్స్క్రిప్షన్ కూడా ఆయన ఇస్తారు. సో అకార్డింగ్ టు బద్దిక శాసనం ప్రకారం ఈయన రాజ్యం ఎక్కడ దాకా ఉండే అంటే బోధన్ నుంచి చెన్నూరు వరకు ఉండే అంట. ఇంత పెద్ద రాజ్యం ఇది. బోధన్ అంటే ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి చెన్నూరు అంటే ఇక్కడ ఇదంతా ఉండే అన్నమాట. అకార్డింగ్ టు బద్దిక శాసనం. ఓకే, సో ఈయన బద్దిక అంటే చాళుక్య భీమ, ముసలిలా కట్టిపాడేస్తా అన్న కొడక్క. నెక్స్ట్ ఎప్పుడైతే వేగిరాజు ఎంటర్ అవుతాడో, సో వేగిరాజు ఎంటర్ అయినప్పటి నుంచి వీళ్ళ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో వేగిరాజు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా అనేది చూద్దాం. సో ఇంతకుముందు చెప్పిన కదా వీళ్ళ దాంట్లో బాయ్స్ కొంచెం లవ్ చేసుకునేటోళ్ళని. సో వేగరాజు అంటే సోమదేవి సూరి అంటే బాగా ఇష్టం. ఈ సోమదేవి సూరి ఎవరు? గంగాధర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈయన. సో ఈ సోమదేవి సూరి వేగరాజు అంటే ఇష్టం ఉండదు, ఓన్లీ అది వన్ సైడ్ లవ్. సో సోమదేవ సూరి ఎక్కడైతే గంగాధరలు ఉంటాడో ఈ వేగరాజు ఆయనకు దగ్గర ఉండాలని క్యాపిటల్ని తీసుకొని గంగాధరకు షిఫ్ట్ చేస్తాడు, సోమదేవ దగ్గర ఉండే దగ్గర. సో సోమదేవ సూరి ఇట్లా బుక్స్ ఏం రాస్తారంటే యశస్తిలక చింపు అనే బుక్ రాస్తాడు, చింపాంజీ అని ఇండైరెక్ట్గా. సో ఇది యశస్తిలక చింపు అని ఈయనంటే నాకు నచ్చదు కదా, సోమదేవ సూరికి వేగరాజు అంటే నచ్చదు కదా, అందుకే యశస్తిలక చింపు అంటే ఏంటిది, చింపాంజీ. సో అది కూడా ఈయన ఇంట్లో ఈయనప్పుడు ఎవరో కృష్ణాత్రితో ఉంటాడంట ఏల్పాడులో, అప్పుడు యశస్తిలక చింపు అనే బుక్ రాస్తారు. సో అయిపోయింది. నెక్స్ట్ రెండవ బద్దెగుడు తుడుచుపాటు చర్య అంటే వీళ్ళకి ఏదైతే తప్పులు చేసిండ్రో, ఈయన ఎవరైతే ఇట్లా వీళ్ళ డాడీ వేగరాజు ఈయన ఎప్పుడైతే ఇట్లా లవ్ అని చేసిండో ఒక తుడుచుపాటు అంటే దాన్ని కొంచెం తుడవడానికి, ఆ సినిమాను తుడవడానికి ట్రై చేసిండు రెండవ బద్దెగా, టు క్లీన్ సిన్స్ ఆఫ్ వేగరాజు. సో రెండవ బద్దెగా ట్రీటెడ్ సోమదేవ సూర్యస్ గురు. సో రెండవ బద్దెగా సోమదేవ సూర్యుని గురువులాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిండు. అండ్ ఈ సోమదేవ సూర్యు కోసం ఒక మఠం కూడా కట్టిండు, దాన్ని సుభద్ధామ జీనాలయం అంటారు అటు వేములవాడ. అండ్ ఒక జైన్ టెంపుల్ కూడా కట్టిండు అటు బొమ్మల గట్టు. ఓకే, సో సోమదేవ సూర్యకి ఏదైతే ఇట్లా అన్యాయం అయిందో దానికి అగెన్స్ట్గా నెక్స్ట్ కింగ్ రెండవ బద్దెగుడు ఇట్లా ఆయనను గురువులాగా భావించి ఒక మఠం కట్టిండు, సుభద్ధామ జీనాలయం అని. ఆ మఠం కట్టి ఇటు వేములవాడలో కట్టి ఒక జైన్ టెంపుల్ బొమ్మలగట్టులో ఒక జైన్ టెంపుల్ కూడా కట్టిండు. సో సోమదేవ సూరి బుక్స్ ఎట్లున్నాయంటే యశస్తిలక చింపు, నీతి లేని కావ్యామృతం, ఇవి ఓన్లీ ఈయనకిచ్చిండు. సో మన వేగరాజుకి ఈ బుక్స్ సపరేట్. సో యశస్తిలక చింపు, అరే చింపాంజీ, అరే నీతి లేని కావ్యామృతం, యుక్త చిత్తామణి, సన్నాసి ప్రకరణం, ఇవన్నీ ఆయన రాసిన బుక్స్. ఇవి వేరే ప్రపంచానికి మాత్రం ఇది నీతి కావ్యామృతం. యుక్త శిఖామణి అనుకుంటా. నెక్స్ట్ సన్యాసి ప్రకరణం. సో అట్లా వేరే బుక్స్ ఇవి కొంచెం. యశస్తిలక చింపు కరెక్టే, నీతి లేని కావ్యామృతం అండ్ యుక్త డైరెక్ట్ అడుగుతారు, ఇవి డైరెక్ట్ ఇట్లా చదువుకున్నా అయిపోతుంది. యశస్తిలక చింపు, నీతి లేని కావ్యామృతం, యుక్త చిత్తామణి, సన్యాసి ప్రకరణం అట్లా చదువుకున్నా అయిపోతుంది. ఓకే, సో అట్లా ఇప్పటికైతే మనకి తుడిచిపాటు చర్య చేస్తున్నారు, అయిపోయింది. నెక్స్ట్ అరికేసరి 3 వస్తాడు. సో అరికేసరి 3 కూడా ఆయన పార్ట్ లాగా. సో అరికేసరి 3 లాస్ట్ కింగ్. అరికేసరి 3తోని ఎండ్ అవుతుంది మనకి. సో లాస్ట్ కింగ్ ఏం చేస్తాడు అరికేసరి 3,
సో యాజ్ హిస్ పార్ట్, సో ఈ సోమదేవసుడికి ఆయన తరపున రేపాక అనే ప్రాంతాన్ని, ఇది సిరిసిల్లాలో ఉంటుంది, అండ్ ఇంకొకటి వనికట్టుపల్లి అనే ప్రాంతాన్ని సుభద్దామ జినాలయంకి ఇస్తారు. సో సుభద్దామ జినాలయంకి రేపాక విలేజ్ అండ్ వనికట్టుపల్లి అనే విలేజ్ సుభద్దామ జినాలకి ఈయన దానం చేస్తాడు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈయన 2 ఇన్స్క్రిప్షన్స్ ఇస్తాడు, కాపర్ ఇన్స్క్రిప్షన్స్ 2 ఇస్తాడు. పర్బానీ ఇన్స్క్రిప్షన్ ఒకటి అండ్ కరీంనగర్ ఇన్స్క్రిప్షన్ ఒకటి. పర్బానీ ఇంతకుముందు తెలంగాణలో పార్ట్ మహారాష్ట్ర రీజియన్లో ఉంటుంది, అండ్ కరీంనగర్ ఇన్స్క్రిప్షన్, ఈ 2 ఇన్స్క్రిప్షన్స్ అరికిశ్రీ 3 లాస్ట్ కింగ్ అనేటైనా ఇస్తాడు. ఓకే, సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ వీడియో.